హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్. ఈరోజు నేను శతాకు 11 to 20 నంబర్స్ రాయిస్తున్నాను. ఎలా ప్రాక్టీస్ చేస్తాడో చూద్దాం మనం కూడా. ఈ ప్రాక్టీస్తో పాటు మధ్యలో ఏమైనా టిప్స్ అలాంటివి ఉంటే నేను చెప్తాను, ఎలా రాయించాలి ఏంటి పిల్లలకని. కానీ మనం పిల్లలకి 11 to 20 రాయించాలని ముందే మనం ప్లాన్ చేసి పెట్టుకొని ఇలా రాసి పెట్టుకోవాలి. పిల్లల ముందు రాస్తాము అంటే అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాము, ఏం రాయించాలి అని. మనల్ని వాళ్ళు డైవర్ట్ చేస్తుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. అందుకే మనం వాళ్ళ ముందు రాయకూడదు, ముందే ఇలా రాసి పెట్టుకోవాలి. ఈరోజు బాబుకి నేను 11 to 20 రాయించాలి, బాబు కానీ పాప కానీ 11 to 20 రాయించాలి. ప్లస్ ఈ నంబర్స్ 11, 12 కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు. అక్కడ నెక్స్ట్ 12, 20 కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఎలా కన్ఫ్యూజ్ అవుతారు అనేది నేను రాస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు శత 11 to 20 రాస్తాడు. శత హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడు. నమస్వాయ నారాయణాయ శ్రీమతి నమ. ఇప్పుడు రాస్తావా నువ్వు? 11 to 20 రాస్తావా? ఓకే రాయమ్మా, గుడ్ బాయ్ కదా నువ్వు. నీట్గా పెట్టుకో, నీట్గా పెట్టుకోండి రాయలా. అమ్మా 11 అమ్మా సరే 2 times రాయి. యాక్చువల్గా పిల్లలతో మనం రాయించేటప్పుడు కంపల్సరీగా 5 times రాయించాలండి. నేను శతాకు 5 times రాయించాను. ఇప్పుడు తను ఆల్రెడీ నేర్చుకున్నాడు కాబట్టి నేను 2 times రాస్తాను అంటున్నాడు. మనమైతే ఇంట్లో పిల్లలు స్టార్టింగ్లో నేర్పించేటప్పుడు 5 times కంపల్సరీ రాయించాలి. 11, 12, 13, 14 ఎల్ షేప్, 15, 15, 1, 5, 1, 5, 15, 1, 6, 16, 1, 7, 1, 7, 17, 1, 8, 18, 1, 8, 18, 1, 8, 18, 1, 9, 19, 20, 20, 20. ఇంకొకసారి ఏమో. యాక్చువల్గా పిల్లలు స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు చాలా స్లోగా రాస్తుంటారు. కాలు ఫోల్డ్ చేసుకో. స్లోగా రాస్తుంటారు కాబట్టి మనము 5 times 3 times రీడ్ చేస్తూ ఉంటే వాళ్ళు 3 times మనం రీడ్ చేసేలోపు వాళ్ళు రాసేస్తారు. సో శత ఆల్రెడీ నేర్చుకున్నాడు కాబట్టి నేను ఇంకా మీతో చెప్తున్నప్పుడే ఫాస్ట్గా రాసేస్తున్నాడు. 14, 1, 4, 14, 1, 4, 14, 1, 4, 14 చెప్పు. 1, 4, 1, 4, 14. గుడ్ బాయ్. 1, 5, 15, 1, 5, 15, 1, 5, 15. 5 కరెక్ట్గా రాసావా? చూడు ఒకసారి, బాక్స్లో లేదు చూడు. పిల్లలు కూడా మనము బాక్స్లో రాయించడము అలవాటు చేయాలి. బాక్స్ అవుట్ సైడ్ రాస్తారు, ఎలా అంటే అలా రాస్తారు. కానీ మనము బాక్స్లో రాయలేదనుకోండి, ఖచ్చితంగా ఎరేస్ చేయించాల. ఒక 3-4 times ఎరేస్ చేసామనుకోండి, 6th time వాళ్ళు కంపల్సరీ బాక్స్లోనే రాస్తారు. 16, 1, 6, 1, 6, 16, 1 సితా రాయాలి. 1, 6. ఏంటి ఏం రాసావు నువ్వు? చూడు, బాక్స్లో రాసావా? 6 బాక్స్కి లైన్ కిందకి వెళ్ళిపోయింది, నెక్స్ట్ బాక్స్లోకి పోయింది. ఇంకొంచెం కూడా పోకూడదు కదా, రాంగ్ కదా. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఎరేస్ చేయాలి కదా. నేను ఎరేస్ చేస్తున్నా. ఓకే, నువ్వు బాక్స్లోనే రాయాలమ్మా, బాక్స్ అవుట్ సైడ్ వెళ్ళకూడదు. 1, 6, 1, 6, 16, 1, 7, 7, 17, 1, 7, 17 చెప్పు. 1, 7, 8. ఇదేంటినమ్మా? 1, 8, 1, 8, 18, 1, 8, 18, 1, 9, 19 చెప్పాలి. 1, 9, 19, 20, 20. ఒకసారి రీడ్ చేయండి.
వన్ టైం అన్ని వన్ టైమే రీడ్ చేయి 11, 12, ఉమ్, 13, ఉమ్, 14, ఉమ్, 15, ఉమ్, 16, ఉమ్, 16, ఉమ్. 17, 16 ఇది కాదు ఎక్కడుంది 16 మరి? ఇక్కడ ఉంది. మళ్ళీ రీడ్ చేయి ఫస్ట్ నుంచి. 11, ఉమ్, 12, ఉమ్, 13, ఉమ్, 14, ఉమ్, 15, ఉమ్. 16, 17, 17 ఎక్కడ? 17, ఉమ్, 18, ఉమ్, 19, ఉమ్. 20. గుడ్ బాయ్. ఇక్కడ ఇంకా 11, 12 ఉన్నాయి కదా, అవి రాయి. ఒక వన్ టైం రాయి చూద్దాం. వన్ టైం రాయి 11, 12. ఇదేనా ఎస్. ఎన్ని టైమ్స్ రాస్తావు? ఎన్ని రాత్రి ఇవి ఇవి వన్ టైమ్ 5 టైమ్సా? ఉంటాయి. రాయి, త్వరగా రాయి. 11, 12. ఇది పిల్లలు ఎక్కువగా 11, 12 దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం డైలీ ఇవి ఒక 1 వీక్ రాయించాలి కంటిన్యూస్గా. 11 to 20 5 టైమ్స్ రాయించాలి ఎవ్రీడే. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు తొందరగా క్యాచ్ చేస్తారు, 3 డేస్లోనే నేర్చేసుకుంటారు. నెక్స్ట్ 12, 20. ఈ 12, 20 దగ్గర కూడా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. 1 to 12, 20, 20. 1 to ఏమవుతుంది? 1 to 12, ఎస్. 20, 20, 20, 20 ఏమవుతుంది? 8 కాదు 20, 8, 20, 8 20 ఏమవుతుంది? ఏమో 20, 20. 20, ఇదేంటిది? 11, 11, 12. 12, 11, 11, 12. 12, నెక్స్ట్ 12, 12, 20. 20, 12, 12, 20. 20. సో ఇది రోజు మనము ఒక 1 వీక్ 5 టైమ్స్ రాయించాలండి. అప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకుంటారు. సో రోజు 10 నెంబర్స్ కంటిన్యూ 50 దాకా నేర్పించాలి. సో ఈరోజు శత 11 to 20 రాశాడు. సో ఇక్కడ 11, 12 కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇంకొకసారి రాయించాను. ఇలా మీరు కూడా రోజు రాయించుకోవాలి. ఈ 11 to 20 రాసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ కూడా 11, 12, 12, 20 కూడా 5 టైమ్స్ డైలీ రాయించాలి. ఇలా 5 డేస్ రాయించామనుకోండి, 6th డే వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళు ఓన్గా రాస్తారు. సో ఇప్పుడు ఈరోజు శత 11 to 20 రాశాడు అండ్ 11, 12, 12, 20 రాశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. శత థ్యాంక్ యూ చెప్పమ్మా. Thank ఇటు you. చూసి చెప్పు. Thank you, friends.